హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా స్టడీ సర్కిల్. మా కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాం. మేము మా కరెంట్ అఫైర్స్ని ప్రతిరోజు వచ్చే న్యూస్ పేపర్స్ నుంచి సేకరించి తయారు చేయడం జరుగుతుంది. మీరు 100% మా కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. ఈరోజు మా ఛానల్లో 6th and 7th సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. శేషాచలం అడవుల్లో అరుదైన జాతికి చెందిన బల్లిని గుర్తించడం జరిగింది. బంగారు బల్లి, గోల్డెన్ గెకో. లేపాక్షిలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు కేంద్ర సహకారంతో. ఓరవకల్లు, కొప్పర్తి మాదిరిగా లేపాక్షిలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. డాక్టర్ నాయుడమ్మ స్మారక పురస్కారం 2024 మోటుపల్లి పరసన్న కుమార్ గారికి ఇవ్వడం జరిగింది. ఈయన నైవేలి నెగ్లెట్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. బ్యాంకులలో మహిళలకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పిలుపునిచ్చారు. ఇండియన్ ఇమ్యునలాజికల్స్ లిమిటెడ్ IIL హెపటైటిస్ A టీకాను తయారు చేసింది. దేశంలోనే తొలిసారిగా ఈ టీకాను తయారు చేయడం జరిగింది. ఈ టీకా పేరు హవీసూర్. బ్యాంకు ఖాతా లేని వారు కూడా UPI చెల్లింపులు చెల్లించవచ్చును. UPI సర్కిల్ ద్వారా. సెలబ్రిటీ పన్ను చెల్లింపుదారుల్లో మొదటి స్థానంలో షారుఖ్ ఖాన్, 5వ స్థానంలో కోహ్లీ. ఫార్చ్యూన్ ఇండియా నివేదిక ప్రకారం. రాబందులపై అంతర్జాతీయ అవగాహన సదస్సు 7/9/2024 జరిగింది. రాబందుల జాతి అంతరించిపోతున్నందుకు, ఆ జాతి అంతరించిపోవడానికి గల కారణాలను విశ్లేషించడానికి ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. డైక్లోఫినాక్ వాడకం వల్ల రాబందుల జాతి అంతరించిపోతుంది. భారతదేశంలో డైక్లోఫినాక్ వాడకాన్ని నిషేధించడం జరిగింది. నేపాల్లో అయితే నిషేధం పూర్తిగా ఉండడం వల్ల రాబందుల జాతి అక్కడ క్రమంగా పెరుగుతూ వస్తుంది. భారతదేశం మొత్తం మీద 9 రకాల రాబందుల జాతులు ఉన్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. అలాగే రాబందులు సహజ పారిశుద్ధ్య కార్మికులుగా వ్యవహరిస్తాయి. వాటి జాతి అంతరించిపోవడం వల్లనే మనకి వ్యాధులు విపరీతంగా పెరిగిపోవడానికి కారణమని ఒక వాదన కూడా ఉంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఎర్రతల రాబందుల ప్రత్యుత్పత్తి కేంద్రాన్ని ఉత్తరప్రదేశ్లో ప్రారంభించనున్నారు. ఉత్తరప్రదేశ్లో పారాలింపిక్స్ ముగింపు వేడుకలకు పతాకదారులుగా హర్వీందర్ ఆర్చర్, ప్రీతిపాల్ స్ప్రింటర్. అగ్ని-4 పరీక్ష విజయవంతమైంది. 4000 కిలోమీటర్ల దూరం అగ్ని-4 ప్రయాణించగలదు. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా BPALM చికిత్సా విధానమును కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. ఈ BPALM చికిత్సా విధానంలో ప్రిటోమానిడ్ అనే ఔషధాన్ని ప్రవేశపెట్టారు. దీనికంటే ముందుగా MDR TB అనే చికిత్సా విధానాన్ని TB నివారణకు ఉపయోగించడం జరిగింది. మంజరి కిరణ్, ఈమెకు యంగ్ సైంటిస్ట్ అవార్డు లభించింది. RNAపై పరిశోధనకు గాను ఈవిడికి ఈ మంజరి కిరణ్కు యంగ్ సైంటిస్ట్ అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే ఈమె క్యాన్సర్పై పరిశోధన కూడా చేస్తుంది. ముదావత్ శ్యామ్లాల్ ఇంటిగ్రేటెడ్ నానో ఫైబర్ డ్రెస్సింగ్ మెటీరియల్ పరిశోధన ఈయన చేసింది. కట్టుతో గాయం కట్టడం అనమాట. అంటే ఆ కట్టు కట్టిన వెంటనే ఆ గాయం తగ్గిపోవడం అనేది ఇతని పరిశోధన. చంద్రకంపాలకు కారణాలను గుర్తించిన చంద్రయాన్-3 పరికరం ఎల్సా. జోషిమఠ్ పేరును ఇటీవల అధికారికంగా జ్యోతిర్మఠ్గా మార్చిన రాష్ట్రం ఉత్తరాఖండ్. అత్యధికంగా ఘన వ్యర్థాలను విడుదల చేసే రాష్ట్రాలు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్గా ఉన్నాయి నివేదికలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా కరెంట్ అఫైర్స్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.